బాగా చెప్పారు. ఓకే, మంచి క్లియర్ గా అర్థమైంది. హెయిర్ కట్ అయింది, ఫినిషింగ్ బాగుంది. థ్యాంక్ యూ. మీకు సూపర్ అనిపించింది మ్యామ్. ఇంకొంచెం మీకు చాలా బాగుంది హెయిర్ కట్, హెయిర్ ఎక్స్టెన్షన్ కూడా ఎలా ఫిట్ చేయడం చాలా బాగా చెప్పారు. మాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. మీకు చాలా బాగుంది. న్యూ మోడల్ చెప్పారు కదా, బాగుంది. మీకు ఈజీగా ఉందా? ఎలా ఈజీగానే ఉంది, బాగుంది. మీకు ఈజీగా ఉంది. మీకు ఎలా అనిపించింది? చాలా ఈజీగా అనిపించింది మేడం. హార్డ్ ఉంటది అనుకున్నాం కానీ చాలా ఈజీగా ఉంది. చేయగలుగుతారా? చేయగలుగుతాం మేడం. మీరు మేడం బాగుంది, చాలా బాగా చెప్పారు. అర్థమైందా? కానీ మనకి టైం లేకుండే అందుకని చేస్తాం. కొంచెం దూరం వెళ్ళు. హెయిర్ కట్ అంటే సెక్షన్స్ తీసుకోవాలి, గైడ్ లైన్స్ తీసుకోవాలి. మీరు ఒక్కటే మెథడ్ లో అన్ని లుక్స్ వచ్చేలా చెప్పారు కదా, అది హైలైట్ మేడం. చాలా బాగుంది. థ్యాంక్ యూ. డిగ్రీస్ మెథడ్ లో కాకుండా నార్మల్ గా చెప్పారు కదా మేడం, అది చాలా బాగా అర్థమైంది. డిగ్రీస్ అయితే కన్ఫ్యూజ్ అవుతాం మేడం, ఖచ్చితంగా. అందుకే నా స్టూడెంట్స్ కూడా అంతకు ముందు డిగ్రీస్ చెప్తే వాళ్ళకి అర్థం కాలేదు. అందుకని చెప్పేసి వాళ్ళకి ఈజీగా ఉండాలి, తొందరగా రావాలి అని. ఐబ్రోస్ ఒకటి హెయిర్ కట్ చాలా భయపడతారు చాలా మంది. కాబట్టి నా సలూన్ లో వచ్చేసి నేను హెయిర్ కట్ అయిన ఐబ్రోస్ చాలా మంది 1 year 6 months వరకు నేర్చుకుంటారు. కానీ నా దగ్గరకు వచ్చే స్టూడెంట్ 20 months లో నేను ఐబ్రోస్ నేర్పించేస్తాను మేడం. అదైతే ఐబ్రోస్ అయితే చాలా కష్టం మేడం, నిజంగా. మీ దగ్గరకు వచ్చి 2 months లో నేర్చుకుంటున్నారంటే అది ఇంకా బెటర్ కదా. నేర్చుకుంటారు. 1 year వరకు నా దగ్గరే ఉంచుకుంటారు అనమాట. అంటే వాళ్ళ ఇష్టం, అది 1 year వరకు నా దగ్గరే ఉంటారు. కొంతమంది 16 years ఉన్న అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ ఇష్టం అనమాట. అవునా మేడం? చాలా చాలా హ్యాపీగా అనిపించింది మేడం. చాలా బాగుంది. మీకు చాలా బాగుంది మేడం. చాలా బాగుంది, ఈజీ మెథడ్ అనిపించింది. చూడగానే ఆమె లుక్కే చేంజ్ అయిపోయింది. చాలా బాగుంది. ఎక్స్టెన్షన్స్ కూడా చాలా బాగుంది. వర్త్ అనిపించిందా? ఓకే మేడం, చాలా వర్త్. హ్యాపీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.